ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నైలోని చపాక్ వేదికగా హైదరాబాద్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 12 ఏళ్లుగా చపాక్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. చపాక్లో చెన్నై హైదరాబాద్ జట్లు 5 సార్లు తలపడగా 5 సార్లు కూడా చెన్నై జట్టే గెలిచింది. అలాంటి చరిత్రను తిరగరాస్తూ సరికొత్త చరిత్రను లిఖిస్తూ కమిన్స్ సేన చపాక్లో ఈరోజు చెన్నైకు చెక్ పెట్టి గెలుపు జెండాను ఎగురవేసింది. తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అదే సమయంలో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలను సమాధి చేసింది. పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ముందు వరకు హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 10వ స్థానంలో ఉండేది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా హైదరాబాద్ జట్టు రాజస్థాన్ను కిందకి నెట్టి 8వ స్థానానికి చేరుకోగా చెన్నై జట్టు మాత్రం తన 10వ స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు ఎవరిపై ఆధారపడకుండా చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్లలో కూడా విజయం సాధించాలి. అదే సమయంలో చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే మిగిలిన మ్యాచ్లలో విజయం సాధించి ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్లే ఆఫ్స్ అవకాశాలను ఎవరు ఒడిసిపట్టుకుంటారు, ఎవరు పూర్తిగా తప్పుకుంటారో వేచి చూడాలి. ఇక ఈ మ్యాచ్లో 2 జట్లు బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినప్పటికీ బ్యాటింగ్ విభాగమే గెలుపుని డిసైడ్ చేసింది. ఈ సీజన్ మొత్తం అత్యంత చెత్త బ్యాటింగ్తో ఇబ్బంది పడిన చెన్నై జట్టుకు ఈ రోజు కూడా అదే కొంప ముంచింది. ముఖ్యంగా ఆ జట్టు యాజమాన్యం బ్యాటింగ్ ఆర్డర్ను విపరీతంగా మారుస్తూ ఉండడం కూడా బ్యాక్ ఫైర్ అవుతోంది. ముఖ్యంగా శివం దూబే లాంటి ఆటగాడిని 4వ స్థానంలో పంపకుండా 6వ స్థానంలో పంపడం అనేది మంచి నిర్ణయం కాదు. ఎందుకంటే అతడు మధ్య ఓవర్లలో ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్లో బాగా బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి దూబేను 4వ స్థానంలో బ్యాటింగ్కి పంపితే బాగుంటుంది. అదే సమయంలో చెన్నై మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా అధ్వాన్నంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యాటింగ్ ఆర్డర్తో చెన్నై ప్లే ఆఫ్స్కు చేరడం అసాధ్యమని చెప్పాలి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే గత మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడంటూ ఇషాన్ కిషన్ పై కొంతమంది అభిమానులు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారు. కానీ ఆ మ్యాచ్ ఫిక్సింగ్ విమర్శలు ఎదుర్కొన్న ఇషాన్ కిషనే ఈరోజు మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచి క్లిష్టమైన పిచ్పై అద్భుతమైన బ్యాటింగ్తో హైదరాబాద్ను గెలిపించాడు. అభిమానులు ఆవేశంలో అసందర్భంగా చేసే విమర్శల కారణంగా చాలా మంది ఆటగాళ్లు విపరీతమైన ఒత్తిడిలోకి లోనవుతారు. కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసే ముందు అభిమానులు కాస్త ఆలోచించి చేస్తే మంచిదే. ఎస్ఆర్హెచ్ ఈరోజు మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం మాత్రం అంత పటిష్టంగా అయితే లేదు. చాలా మంది బ్యాటర్లు అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు. మిగతా మ్యాచ్లలో హైదరాబాద్ బ్యాటింగ్ గాడిలో పడకపోతే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్లడం చాలా కష్టమవుతుంది. టేబుల్ బాటమ్ లో ఉన్న ఈ 2 జట్లలో ఏ జట్టైనా ప్లే ఆఫ్స్ కి వెళుతుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు రాచెన్ రవీంద్రను కూడా పక్కన పెట్టి ఓపెనర్లుగా షేక్ రషీద్, ఆయుష్ మాత్రేలను బరిలోకి దించింది. అయితే ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికే షమీ బౌలింగ్లో షేక్ రషీద్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. షమీ అద్భుతమైన సీమ్ పొజిషన్తో బంతిని విసరడంతో రషీద్ కథ ఆరంభం కాకముందే కంచికి చేరింది. అలా ఆరంభంలోనే చెన్నైకు ఊహించని షాక్ తగిలింది. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే, వన్ డౌన్ బ్యాటర్ శామ్ కరణ్ ఇద్దరూ కలిసి 2వ వికెట్కు 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్లో పూర్తిగా అవుట్ ఆఫ్ ఫామ్ లో కనబడిన శామ్ కరణ్ ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్నా పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా బాధ్యతగా ఆడుతున్న ఆయుష్ మాత్రే 19 బంతుల్లో 158 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఇక 4వ స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా సింగిల్ డిజిట్కు పరిమితం అవ్వకుండా 15 బంతుల్లో 21 పరుగులు చేసి కామిండు మెండిస్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే 5వ స్థానంలో వచ్చిన డెవాల్డ్ బ్రేవిస్ మాత్రం ఆరంభం నుండి కూడా సిక్సర్లతో విరుచుకుపడుతూ ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా కామిండు మెండిస్ బౌలింగ్లో ఏకంగా 3 సిక్సర్లు బాది చిదంబరం స్టేడియంలో సిక్సర్లతో చిందేసి ఎస్ఆర్హెచ్ కు చెమటలు పట్టించాడు. ఇదే క్రమంలో 25 బంతుల్లో 168 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 42 పరుగులు చేశాడు. అయితే హర్షల్ పటేల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు. బ్రేవిస్ షాట్ చూసిన ఎవరికైనా ఆ బంతి ఖచ్చితంగా బౌండరీ దాటుతుంది అనిపిస్తుంది. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న కామిండు మెండిస్ ఊహించని విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ల కలయికతో ఆవిర్భవించిన సూపర్ స్పైడర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి ఫుట్బాల్లో గోల్ కీపర్ లాగా 2 చేతులతో ఆ క్యాచ్ ను ఒడిసిపట్టుకోవడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ గా మారింది.
మెండిస్ అలా అసాధారణ క్యాచ్ పట్టడంతో బ్రేవీస్ సూపర్ హీరో ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లోనే శివం దూబే 12 పరుగుల వద్ద జయదేవ్ ఉనాద్కట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో దూబే అంత గొప్ప ఫామ్ లో అయితే లేడు. అక్కడక్కడ మెరుపులు మెరిపిస్తున్నా బ్యాటింగ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ రోజు మ్యాచ్ లో కూడా అదే కనిపించింది. 14 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై జట్టు 118 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ధోని 6 పరుగులకి అవుట్ అవ్వగా టైలెండర్లు అన్షుల్ కంబోజ్ 2 పరుగులకు, నూర్ అహ్మద్ 2 పరుగులకు పెవిలియన్ కు చేరారు. ఒకవైపు ఇలా వికెట్లు పడుతున్న 7వ స్థానంలో వచ్చిన దీపక్ హుడా 21 బంతుల్లో 22 పరుగులు సాధించడంతో చెన్నై జట్టు 19.5 ఓవర్లకు గాను 154 పరుగులు చేసి ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ అద్భుతమైన బౌలింగ్తో ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. చెన్నై జట్టులోని కీలక బ్యాటర్లను అవుట్ చేయడంలో హర్షల్ పటేల్ అద్భుత పాత్ర పోషించాడు. ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు పడగొట్టడమే కాకుండా సగటున ఓవర్కు కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిగిలిన బౌలర్లలో జయదేవ్ ఉనాద్కట్ 2 వికెట్లు పడగొట్టగా కామిండు మెండిస్, మహ్మద్ షమి చెరొక వికెట్ను దక్కించుకున్నారు. 155 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు మొదటి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ పవర్ఫుల్ పంచ్ ఇచ్చాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ షేకాడిస్తాడనుకుంటే 0 పరుగులకే ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఖాతా తెరవకముందే ఎస్ఆర్హెచ్ మొదటి వికెట్ను కోల్పోయింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, 1 డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇద్దరూ కలిసి మరీ అంత దూకుడుగా ఆడకుండా కాస్త నెమ్మదిగా ఆడుతూ వికెట్ పడనీయకుండా జాగ్రత్త పడుతూ స్కోర్ బోర్డుని ముందుకు కదిలించారు. వీరిద్దరి భాగస్వామ్యం కొద్దిగా పట్టలేకపోతుందనుకుంటున్న తరుణంలో 16 బంతుల్లో 19 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చెన్నై బౌలర్లు మొదటి ఓవర్ నుండి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు 2 వికెట్లు నష్టపోయి 37 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన హెన్రిక్ క్లాసన్ 7 పరుగులు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన అనికేత్ వర్మతో కలిసి ఇషాన్ కిషన్ 4వ వికెట్కు 36 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మధ్య కాలంలో అన్ని మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమైన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో బాగానే బ్యాటింగ్ చేసి క్లిష్టమైన పిచ్పై పరుగులు రాబట్టాడు. అయితే 34 బంతుల్లో 129 స్ట్రైక్ రేట్తో 44 పరుగులు చేసిన తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 19 బంతుల్లో 19 పరుగులు చేసిన అనికేత్ వర్మ కూడా అవుట్ అయిపోయాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా రసకందాయంలో పడింది. హైదరాబాద్ను గెలిపించే బాధ్యత కామిండు మెండిస్ అలానే నితీష్ కుమార్ రెడ్డి పైన పడింది. అయితే క్లిష్టమైన పిచ్పై ఇద్దరు యువ ఆటగాళ్లు ఎక్కడా తడబడకుండా ఒత్తిడికి లోను కాకుండా దాదాపు 150 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ లక్ష్యాన్ని కరిగిస్తూ హైదరాబాద్ జట్టును విజయ తీరాలకు చేర్చారు. మెండిస్ 22 బంతుల్లో 145 స్ట్రైక్ రేట్తో 32 పరుగులు చేయగా నితీష్ కుమార్ రెడ్డి 13 బంతుల్లో 146 స్ట్రైక్ రేట్తో 19 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా జడేజా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్ చెరొక వికెట్ను దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు చెన్నైపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.